మందెందుకు తాగుతారు? మత్తు కోసం. మత్తు ఎందుకు అంటే కిక్కు కోసం. కిక్ ఎందుకు అంటే పొద్దునుండి రాత్రి దాకా పడే కష్టానికి రిలాక్స్ అంటారు. బట్ అది కాస్త ఆ తర్వాత జీవితంలో ఉన్న కిక్కుని తీసేస్తుంది, రోగాలని ఫ్రెండ్షిప్ చేపిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి పార్టులని నిర్వీర్యం చేస్తుంది, ఆ పైన ఆసుపత్రులకి చుట్టాన్ని చేస్తుంది, అనారోగ్యానికి ప్రాణాలు పోవడానికి స్నేహితులుగా మారుస్తుంది అన్నటువంటి లెక్కలు చెప్పినా వినరు. తాగుడు అలవాటైనోడు తాగడం మానడు. ఆ తాగే కొద్ది గతంలో ఉన్న మత్తు తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువ తాగుతాడు. అది కొన్నాళ్ళకి అలవాటు పడ్డాక ఆ మత్తు చాలు, ఇంకా ఎక్కువ తాగుతుంటాడు. ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ కల్తీ లిక్కర్ పాయింట్ ఒక కాన్సెప్ట్ అయింది. ఏదైతే కల్తీ లిక్కర్ దొరకడం, ఇదివరకు జగన్ టైంలో ఇట్లాంటిది మత్తు కిక్కెక్కకపోతే ఆ కిక్కుకి కారణం, కిక్కెక్కకపోవడానికి కారణం కల్తీ మందు అంటూ ప్రచారం చేసుకొచ్చింది కూటమి. ఇప్పుడు అదే రివర్స్ అవుతుంది. కల్తీ లిక్కర్ పబ్లిక్గా దొరకడం, అది కూడా అధికార పక్షపు నేతలే దొరకడం, అరెస్ట్ అవ్వడం, దాన్ని ఏదో డైవర్ట్ చేయాలని చూసిన ఆసుపత్రిలో ఇప్పుడు హాస్పిటల్ షాపులలో ఇప్పుడు ఏదైతే లెక్కర్ దొరుకుతుందో ఆ లెక్కర్ని పట్టుకుని ఎక్కడికక్కడ ఇదిగో ఇందులో తాగుతున్నటువంటి పాయింట్ నాకు ఎక్కట్లేదు కిక్కు, ఇందులో నీళ్ళలాగా ఉంది అంటూ ఎక్కడికక్కడ రచ్చలు బిగించేస్తున్నారు. కావాలంటే నువ్వు తాగి చూడు అని అమ్మే షాపు వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది ఇప్పుడు ఎక్కడికక్కడ అంటే ఓ పక్కన ప్రభుత్వమేమో యాప్పులు పెట్టాను అంటే అదంతా పెద్దగా అవగాహన ఉండదని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు తాజాగా చూస్తే గన్నవరం మండలం కేసరపల్లిలో మద్యం షాపులో కల్తీ బీర్ అంటూ వైన్ షాప్లో 3 ఖర్జూర బీర్లు కొనుగోలు చేశాట. విజయవాడ రూరల్ మండలానికి ప్రసాదంపాడు చెందిన 2. వాటిట్లో ఒకళ్ళు బీర్ కల్తీ జరిగింది, మిగతా రెండింటిదేమో మామూలుగా ఉన్నది, ఇందులో నీళ్లలాగా ఉంది, కల్తీ బీర్ ఇచ్చారంటూ సేల్స్మెన్ నిలదీయడం, అదంతా వీడియో తీయడం, షాప్ యజమాని ఇచ్చిన మద్యం తప్పించి మేమేమి ఇస్తామంటూ ఆ షాప్ అతను హడావిడి చేయడం, ఇదంతా కూడా విజువలైజ్ చేసి వైరల్ చేయడంతో ఇప్పుడు కల్తీ లెక్కర్కి ఈ అబ్బడికి కిక్ ఎక్కకపోయినా సరే ఆ లెక్కర్ కల్తీదేనంటారు. నిజంగా బ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చినా అయితే తాగడం అలవాటు ఎక్కువైపోయి గత 1 బాటిల్ నుంచి 2 బాటిల్ ఎక్కినా కిక్ ఎక్కకపోవడం, 2 నుంచి 3 ఎక్కినా కిక్ ఎక్కకపోవడం లాంటివి జరిగినప్పుడు కూడా ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఇది కాస్త వైరల్ అవుతున్నటువంటి అంశం. ఎవడు మట్ట గుడుకుతామని మీరు ఆగండి, ఒకసారి చూస్తారు కదా. ఏంటి అన్నాయి? ఇంకో బీర్ది, ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్పు నాకు. కాదండి చెప్పండి, డబ్బులు కొడతా అన్న, డబ్బులు కొడతారు విషయం చెప్పండి. కరెక్టే, మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం కాదుగా. మీరు చేశారని నేను అనలేదు. అదే దానికి పరిష్కారం 2 బీర్లు బాగానే ఉన్నాయి. అదే గురు, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తా వరకే మా డ్యూటీ, అది వాస్తవం. అది అది ఇంకో బీర్ది మీరు కాదు, మీరు ఏం చేయమని చెప్పండి. సాంసంగ్ గారికి డైరీ మీకు తెలుసు కాదండి, మీరు ఆగండి, ఆయనతో మాట్లాడుతున్నా, ఆగండి. సాంసంగ్ గారు పెట్టేస్తామని నా డ్యూటీ, ఏం చేయమంటే మీరు చెప్పండి. మీరు చెప్పండి అంతే, ఏం చేయమంటారు? ఖర్జూర కాదండి, మీరు ఏం చేయమని చెప్పండి. ఎన్నైనా నేను ఫ్రిడ్జ్ పెట్టి ఇచ్చేవాడిని, నాది కాదుగా, నేను పని ఉంది అంతే, నేను వర్క్ పని చేస్తాను. డిఫరెన్స్ లేదు, నా దాని ఉంది, అది తెలియదు అట్లా. మీరు ఏం చేయమని చెప్పండి, మీరు చెప్పండి. అది నేను వర్కర్ని పని చేసేవాడిని, మనం వచ్చి చెప్తాం. ఇది మూతుంది అనుకోండి, నేను ఏమైతే పంపించేస్తాను కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మూతుంటే మూతలేదు, అది ఇష్టం. అదే నేనేమన్నా ఇచ్చేవాడిని నేను చెప్తున్నా. నేను అది సుల్లి పెట్టేటప్పుడు లంగా లేకపోతుంది, ఎవడైనా నువ్వైనా నేనైనా కానీ ఇష్యూ దానికి పరిష్కారం ఉందే కదా. చూడు, ఆ బీర్ కూడా నేనేమంటున్నా, కాదు నేను చెప్పింది అది. ఆ బీర్ కూడా ఎందుకంటే నేను గ్లాస్ లో పోసినట్టు అది కూడా పోయాలా.
ఈ వీరు కూడా అలాగే పోయి చూసుకో ఇబ్బంది ఉంది దానికి పోయి ఇంకా దానిలో పోసావు కదా మామూలు కదా మనం పోయి కూడా నేను అట్లా దూచి పోయకూడదండి అందుకే దూచి మనం 90 పోతే పోయినాం అది డబ్బులే ఎత్తాలి ఎందుకంటే మన మందు కూడా దూచిపోయింది తెచ్చుకో మీకు ఏదది ఓపెనారు అయితే మనం సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నువ్వు పోసింది ఎలాగేగా ఎలాగైనా పోయాను ఆయన పోసాడు కదా అది ఎలాగైనా పోయి దానికే అది చూడు అది నువ్వే అటు వచ్చింది అది నువ్వు మంచి పని అంతసేపు కూడా తాయో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడాలి పోనీ కలర్ తేడా కూడా తెలియట్లేదు మీ ఓనర్ ఎవరన్నా బోష్ గారు ఎవరో బోష్ గారు రైతు బోష్ ఎక్కడ ఇది పరిస్థితి. క్రమంగా ఇక ఈ ఇష్యూస్ రాబోయేటటువంటి రోజుల్లో పెరగబోతున్నాయి.